హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం వాట్ ఇఫ్ సిరీస్లో సీజన్ 3లో 5th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ముందు సీజన్స్ ఎపిసోడ్స్ అండ్ బ్రేక్ డౌన్ ఉన్నాయి. ఒకవేళ మిస్ అయినట్టయితే డూ చెక్ దమ్ అవుట్. 5th ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి వాట్ ఇఫ్ ఎమర్జెన్స్ డిస్ట్రాయిడ్ ద ఎర్త్. ఎందుకో మార్వెల్ స్టూడియోస్ టైటిల్స్ రాంగ్ చూస్ చేసుకుంటుందా ఎపిసోడ్లో కంటెంట్తో పోలిస్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఎపిసోడ్ ఎమర్జెన్స్ ఎర్త్ని ఎలా డిస్ట్రాయ్ చేసింది అండ్ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏంటి అన్న ఆస్పెక్ట్ కన్నా ఎక్కువ రైరీ విలియమ్స్ జర్నీయే ఎక్కువ ఫోకస్లో ఉంది. ఈ ఎమర్జెన్స్ ఆస్పెక్ట్ అంతా బ్యాక్గ్రౌండ్ సెటప్ మాత్రమే అన్నట్టు ఉంది. మేబీ టైటిల్ రైరీ విలియమ్స్ బేస్ మీద పెడితే బాగుండేదేమో. వాట్ యూ గైస్ థింక్? కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎనీవేస్, ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ దరిద్రంతో పోలిస్తే బాగానే ఉంది. బేసికల్లీ ఎర్త్ మీద ఇటర్నల్స్ అందరూ గ్యాదర్ అవ్వక ముందే సెలెస్టియల్ బర్త్ అనేది జరిగి ఎమర్జెన్సీ ఏర్పడుతుంది. దీనివల్ల ఎర్త్ అనేది పీసెస్ ఆఫ్ డెబ్రిస్గా స్పేస్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ రిమైనింగ్ ఫ్రాగ్మెంట్స్ మీదే కొంతమంది సర్వైవర్స్ ఉంటూ ఉంటారు. ఇంకా ఈ ఎపిసోడ్లో ఓజీ అవెంజర్స్ ఎవరిని చూపించలేదు. ప్రాబబ్లీ అందరూ చనిపోయి ఉండొచ్చు. ప్రెజెంట్ మిస్టీరియో స్టార్క్ ఇండస్ట్రీస్ని టేక్ ఓవర్ చేసి వైట్ విజన్ని తనకి నచ్చినట్టు ప్రోగ్రామ్ చేసి తనకంటూ సెపరేట్గా ఒక ఐరన్ లీజియన్ని ఫామ్ చేసుకుంటాడు. అలానే స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ మూవీ డ్రోన్స్ ద్వారా ఇల్యూషన్స్ని క్రియేట్ చేస్తాడు కదా. బట్ ఈసారి అడ్వాన్స్డ్గా నానైట్స్తో హోలోగ్రామ్ ప్రొజెక్షన్స్ని ఇల్యూషన్స్ని క్రియేట్ చేస్తాడు. ఇవి డ్రోన్స్ కన్నా చాలా ఈజీ టు కంట్రోల్ అండ్ వాటికన్నా ఎఫెక్టివ్గా రియలిస్టిక్గా ఉంటాయి. ఐరన్ లీజియన్ కాన్సెప్ట్ కూడా టోనీ స్టార్క్ అండ్ బ్రూస్ బ్యానర్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో మాట్లాడుకుంటారు. సూట్ ఆఫ్ ఆర్మర్ అరౌండ్ ద వరల్డ్ అని. ఆ కాన్సెప్టే ఇక్కడ స్టార్క్ ఇండస్ట్రీస్ని మిస్టీరియో టేక్ ఓవర్ చేసిన తర్వాత తనకి తగ్గట్టుగా మార్చుకుంటాడు. ప్రజెంట్ మిగిలిన ఎర్త్ ఫ్రాగ్మెంట్స్ రూల్ చేస్తూ ఉండేది మిస్టీరియోనే. అండ్ ఇంకోవైపు ఒక రెబెల్ గ్రూప్ ఫామ్ అవుద్ది మిస్టీరియోని అండ్ అతని ఐరన్ లీజియన్కి అగెయిన్స్ట్గా. ఈ రెబెల్ గ్రూప్కి అలయన్స్ అని పేరు ఉంటుంది. అండ్ ఇందులో వాలకైరీ, ఓకోయ్, వాంగ్ అండ్ ఈనాంగ్ ఉంటారు. ఈ క్యారెక్టర్స్ అందరూ ఆడియన్స్కి తెలిసిన వాళ్ళే. యింగ్నాన్ ఎవరంటే షాంగ్చీకి పిన్ని, అదే షాంగ్చీ మదర్ అయిన ఇంగ్లీ సిస్టర్. ఈమెని మనం షాంగ్చీ మూవీలో కూడా చూసాం. ప్రజెంట్ అలయన్స్ గ్రూప్లో సర్వైవర్స్ వీళ్ళే అండ్ ఇంకొంతమంది సోల్జర్స్ కూడా ఉంటారు. వాచర్ ఏమో బ్యాక్గ్రౌండ్లో స్టోరీ నరేట్ చేస్తూ ప్రతిసారి ఇలాంటి ఫేట్లోనే రైరీ విలియమ్స్ చనిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఎంత ట్రై చేసినా తన ఫేట్ ఇంతే అని చెప్పుకుంటూ వస్తాడు. దిస్ ఇస్ హౌ ఇట్ ఆల్వేస్ ఎండ్స్ అని. దీని అర్థం మేబీ వాచర్ సేమ్ ఇలాంటి స్టోరీ జరిగిన యూనివర్సెస్ని చాలా చూసుంటాడు. వాటన్నిటిలోని లాస్ట్కి రైరీ విలియమ్స్ ఓడిపోయి చనిపోయి ఉండొచ్చు. అందుకే ఈ యూనివర్స్ కూడా డిఫరెంట్ ఏం కాదు అన్న దృష్టిలో ఇలా చెప్పు ఉండొచ్చు. మీకు గుర్తుందా, బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్ మూవీలో రైరీ విలియమ్స్ వైబ్రేనియం డిటెక్టర్ని తయారు చేస్తుంది. దానివల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజువల్గా వైబ్రేనియంని ఏ మెటల్ డిటెక్టర్ కనిపెట్టలేదు. బట్ రైరీ చేసిన ఈ ఇన్వెన్షన్ వల్ల ఆ మూవీ స్టోరీయే టర్న్ అవుద్ది. అలానే ఈ ఎపిసోడ్లో వైబ్రేనియం డిస్మాంటిల్ చేయడానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ హంట్లో ఉంటుంది రైరీ. ఈ ప్రాసెస్లో డీలర్ అయిన షారోన్ కార్టర్ దగ్గరికి వెళ్తుంది. డీలర్ అనలాగ్ డివైస్ని అయితే ఇస్తుంది, కానీ ఇదంతా ట్రాప్ అని తెలుసుకున్న రైరీ అక్కడికి వచ్చిన ఐరన్ ఫెడరేషన్ బాట్స్ నుండి ఎస్కేప్ అవుతుంది. అండ్ అలయన్స్ వచ్చి రైరీని సేవ్ చేసి వాళ్ళ బేస్కి తీసుకుని వెళ్తారు. లవ్ అండ్ థండర్ మూవీలో చూసిన యాస్గార్డియన్ బోట్ ఉంటుందిగా, అది యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ ఒక రెకేజ్ అయిపోయిన షిప్లో అలయన్స్ బేస్ ఉంటుంది. అక్కడ రైరీకి కావాల్సిన సెటప్ అంతా ఉంటుంది, కానీ ఐరన్ లీజియన్ వీళ్ళని ఫాలో అవుతూ రావడంతో రైరీ ఆ డివైస్ని తయారు చేయడానికి చాలా తక్కువ విండో టైం ఉంటుంది. విజన్ వచ్చి అక్కడున్న అలయన్స్ సోల్జర్స్ అందరినీ చంపేస్తాడు. అలానే రూమ్స్ అన్నిటిలోని ఫేజ్ అవుతూ వెళ్తూ ఉండగా రైరీ ఉన్న ల్యాబ్లోకి మాత్రం వెళ్ళలేడు. ఆ ల్యాబ్కి ప్రొటెక్షన్గా వాంగ్ విషాంటి స్పెల్ని కాస్ట్ చేసి ఉంచుతాడు. ఈ విషాంటి స్పెల్ ప్రాబబ్లీ బుక్ ఆఫ్ విషాంటి నుండి తీసుకున్నది కావచ్చు. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో ఆల్రెడీ బుక్ ఆఫ్ విషాంటి కోసం చూసాం మనం. ఎలా అయితేనే అలయన్స్ని డిఫీట్ చేసి విజన్ ల్యాబ్ లోపలికి వచ్చేస్తాడు. బట్ రికార్డ్ టైంలో రైరీ ఆ డివైస్ని తయారు చేసి వైట్ విజన్ని డిస్మాంటిల్ చేసేస్తుంది. బట్ ప్రెజెంట్ వీళ్ళ లొకేషన్ అయితే కాంప్రమైజ్ అయిపోయింది. వీళ్ళ దగ్గర ఉన్న సోల్జర్స్ కూడా చనిపోయారు కాబట్టి ఇంకా ఫైట్ మిస్టీరియో దగ్గరికే తీసుకెళ్దామని ఫిక్స్ అవుతారు. బట్ మిస్టీరియో ఉన్న ప్లేస్ ఫుల్ ఆఫ్ హై సెక్యూరిటీతో ఇల్యూషన్స్తో నిండిపోయి ఉంటుంది. ఏది నిజం ఏది ఫేక్ అనేది తెలియదు. దానికి రైరీ ప్రపోజ్ చేసే సొల్యూషన్ ఏంటంటే సైబర్నెటిక్ బాడీ. అదే డిస్మాంటిల్ అయిపోయిన విజన్ బాడీతో ఒక సూట్ని తయారు చేయాలని అనుకుంటుంది. అది కేవలం సూట్ మాత్రమే కాదు, వైబ్రేనియం రైరీ బాడీలో ఇంటిగ్రేట్ అయిపోయి హాఫ్ హ్యూమన్ హాఫ్ సింథజాయిడ్గా రైరీ విలియమ్స్ మారిపోద్ది. సో ఇప్పుడు తను ఇల్యూషన్స్ని చూడగలదు.
అనుకున్నట్టే మిస్టీరియో ఉన్న బేస్కి వెళ్తారు. మిగతా అలియన్స్ మెంబర్స్ అందరూ అక్కడ డిఫెన్స్ సిస్టమ్తో ఫైట్ చేస్తూ ఉండగా రైరీ విలియమ్స్ అండ్ యింగాన్ కలిసి బేస్ లోపల ఉన్న నానైట్స్ కంట్రోల్ రూమ్కి వెళ్తారు. ఎందుకంటే వన్స్ నానైట్స్ని డిస్ట్రాయ్ చేస్తే మిస్టీరియో ఇల్యూషన్స్ అన్నీ డౌన్ అయిపోతాయి. బట్ ఆ రూమ్లోకి వెళ్ళాక ఇల్యూషన్ అంతా పోయి రివీల్ అవుద్ది అది రూమ్ కాదు, ప్రిజన్ అని. ఇన్ఫ్యాక్ట్ అలాంటి కంట్రోల్ రూమే ఉండదు. నానైట్స్ని మిస్టీరియో కంట్రోల్ రూమ్ ద్వారా కంట్రోల్ చేయకుండా డైరెక్ట్గా తన బాడీలోకి ఎక్కించేసుకుని తన మైండ్తోనే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ వైట్ విషన్ని ప్రోగ్రామ్ చేసింది మిస్టీరియోయే కాబట్టి ఇల్యూషన్స్ని డిటెక్ట్ చేసే ఎబిలిటీ, ఫేజింగ్ అయ్యే ఎబిలిటీస్ని తీసేయడంతో రైరీకి ఆ ఎబిలిటీస్ పోతాయి. రైరీ స్పిరిట్ని చంపేయడానికి మిస్టీరియో ఇంకో ట్రూత్ని రివీల్ చేస్తాడు. ఏంటంటే బేస్కి వచ్చిన అలయన్స్ మెంబర్స్ అందరూ ఆల్రెడీ చనిపోయి ఉంటారు. కేవలం రైరీ విలియమ్స్ మాత్రమే బ్రతుకుంటుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి అలయన్స్ని చంపేయాలనుకున్న మిస్టీరియో స్టార్టింగ్లో ఆ డివైస్ రైరీకి అందేలాగా చేసి విజన్ని డిస్ట్రాయ్ చేయగలిగే వెపన్ని రైరీ చేత ఎందుకు క్రియేట్ చేయించాడు అని. అయితే ఇక్కడ జరిగే 1-on-1 ఫైట్లో మిస్టీరియో రివీల్ చేస్తాడు ఆ నానైట్స్ తన బాడీలో ఉంటూ తన బాడీని డ్యామేజ్ చేస్తున్నాయని. దానికి సొల్యూషన్ రైరీ తయారు చేయగలదని తన జీనియస్ ఎబిలిటీస్ తెలుసుకున్న మిస్టీరియో తను ఈ స్టేజ్ దాకా వచ్చేలాగా మిస్టీరియోనే చేస్తాడు. ఎప్పుడైతే రైరీ విలియమ్స్ హ్యూమన్ అండ్ రోబోట్ సింథజాయిడ్ని అచీవ్ చేసిందో అక్కడితో రైరీతో పని అయిపోయింది. ప్రెజెంట్ తన అలయన్స్ మెంబర్స్ అందరూ చనిపోయారని బాధలో ఉన్న రైరీ దగ్గర నుండి టెక్నాలజీని అంతా మిస్టీరియో అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇంకా వాచర్కి కూడా తెలుసు ఇది ఎలా ఎండ్ అవుతుందో. సో వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉండగా వాచర్ తన మనసు మార్చుకొని తను ఇంటర్ఫియర్ అవ్వకూడదని ఓత్ని బ్రేక్ చేసి రైరీ విలియమ్స్ని ఫైట్ బ్యాక్ చేయమని మోటివేట్ చేస్తాడు. అప్పుడు రైరీ విలియమ్స్ తన పవర్స్ని తిరిగి తాను తీసుకోవడమే కాకుండా మిస్టీరియో బాడీ నుండి ఫేజ్ అయ్యి నానైట్స్ని కూడా తీసుకుని వాటిని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అండ్ మిగిలిన సర్వైవర్స్ అందరికీ హోప్ని ఇవ్వడానికి ఒక పెద్ద ఆస్ట్రోనామికల్ సైజ్లో ఉన్న అవెంజర్స్ లోగోని ప్రొజెక్ట్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. అయితే ఈ వాచర్ని ఇంకో 3 వాచర్స్ వాచ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒకసారి యోటు ఆత్ని బ్రేక్ చేశాడు, మళ్ళీ ఇంకోసారి బ్రేక్ చేశాడు ఇప్పుడని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ మీరు మర్చిపోయినట్టయితే మనం సీజన్ 1 నుండి చూస్తున్న వాచర్ పేరు యోటు. అండ్ అతన్ని చూస్తున్న మిగతా 3 వాచర్స్ నేమ్స్ వచ్చేసి ఎమినెన్స్, ది ఇన్కార్నేట్ అండ్ ద ఎగ్జిక్యూషనర్. వీళ్ళ నేమ్స్ ఈ ఎపిసోడ్లో రివీల్ చేయలేదు, బట్ నెక్స్ట్ వాటిలో రివీల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో వీళ్ళ రోల్ కూడా ఎక్కువ ఉంటుంది. కంపారిటివ్లీ ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎపిసోడ్స్తో చూస్తే ఇది చాలా బెటర్గా ఉంది. ఇలాంటి కాంటెంట్నే మేము కోరుకుంటున్నాము. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డు ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.